సూర్యాన్ సూర్య ఏం చేస్తుంటారు? బీటెక్ 4th ఇయర్ ఫైనల్ అది ఇయర్. ఫైనల్ ఇయర్ లో ఉన్నావు. ఓకే, ఇప్పుడు పిఠాపురం అని పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారంటారు? 100% పవన్ కళ్యాణ్ గారు. 100% పవన్ కళ్యాణ్. అంటే డెవలప్మెంట్ వస్తది అని కుర్రోళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ కి ఓటేయడానికి చూస్తారు. మరి చాలా మంది పెద్దోళ్ళు ఏమంటారంటే కుర్రోళ్ళు ఉడుకురా తాలకేం తెలుస్తుంది, రాజకీయాల గురించి తాలకేం తెలుసు అని అంటారు. మరి మీరేమంటారు? ఇప్పుడు ఆ కుర్రోళ్ళు ఓటు బ్యాంకే రాజకీయాలు మారుతుందండి. అది కుర్రోళ్ళు ఓటు బ్యాంక్. మరి రీసెంట్ గా ముద్రగడ పద్మనాభం మొలతాడు లేని వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ పక్క తిరుగుతారు అన్నాడు ఆయన. మరి మీరేమంటారు దాని గురించి? మాకు మొలతాడు ఉంది, ఇప్పు చూపెట్టమంటే చూపెడతామని. ఇప్పుడే ఏంటి ఆయన చూపెడతారు? చూపెడతామని. ఇప్పుడు ఆయన ఇన్నాళ్ళు ఇక్కడ రాజకీయ అనుభవంలో ఉన్న ఒక పెద్ద మనిషి, కాపు సంక్షేమ ఒక పెద్ద అధికారి ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఈ 5 ఏళ్లలో వంగగీత గారు ఇక్కడ ఎంపీ కింద, పెన్నెం దొరబాబు ఎమ్మెల్యే చేశాడు. ఎలా ఉంది అభివృద్ధి పిఠాపురం? చూసారు కదా, మీరు వచ్చేటప్పుడు రోడ్లు చూసారు కదా, రోడ్లు చూస్తేనే తెలుస్తుంది అభివృద్ధి ఎలా ఉందో. అది నువ్వు నన్ను అడుగుతున్నావు క్వశ్చన్, అభివృద్ధి చూస్తేనే తెలుస్తుంది కదా. అంటే ఏంటి ఎలా ఉందని ఇప్పుడు మా మాటతో మేము చెప్పకూడదు కదా, మీరు ఒక పిఠాపురం వాస్తవ్యుడిగా మీరు చెప్పాలి ఎలా ఉంది ఒక మాట. మాది పిఠాపురం కాదని, ఫస్ట్ ఆఫ్ ఆల్ సావలకోట నుంచి వచ్చాం. పిఠాపురం వేస్ట్ వేస్ట్. మరి వంగగీత గారు మీ ఇంటి ఆడపడుచుని వచ్చి అడుగుతున్నారు, నన్ను ఈసారి గెలిపిస్తాను అన్నారు. మీరేమంటారు? ఎన్నిసార్లు చాలా సార్లు చూసాం కదా, ఈసారి అసలు అవకాశం ఇచ్చేదే లేదన్న. ఈసారి అవకాశం ఇచ్చేదే లేదు. పవన్ కళ్యాణ్ మినిమం 1,00,000 పై చిలుకు ఓట్లతో నెగ్గుతాడు. పైన మెజారిటీ. పవన్ కళ్యాణ్ వన్ సైడ్ గా గెలుస్తాడన్న నమ్మకం ఏంటి ఒక మాట? డెవలప్మెంట్. ఇప్పుడు డెవలప్మెంట్ లేదు కదా అన్య, ఇప్పుడు ఆడు వస్తేనే డెవలప్మెంట్ వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు కదా. ఆ నమ్మడం వల్లే 1,00,000 పై చిలుకు ఓట్లు మెజారిటీతో నెగ్గుతాడు ఖచ్చితంగా. అది ఫైనల్ గా అయితే అలా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు పిఠాపురంలో. ఎలా అనిపిస్తుంది? పిఠాపురం ఊరి పేరు అంతా మారిమోగిపోతుంది దేశవ్యాప్తంగా. అందరూ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా గానీ, పొలిటికల్ గా గానీ, ఎలాగైనా గానీ బాగా తెలుస్తుంది పిఠాపురం పేరు. ఇప్పుడు ముందైతే పిఠాపురం కాకినాడ పక్కన చిన్న పల్లెటూరు అనేవారు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పోటీ చేస్తున్నారో పిఠాపురం పక్కన కాకినాడ అంటున్నారు. మొత్తం స్టేట్ మొత్తం తెలుస్తుందని పవన్ కళ్యాణ్ వాళ్ళు. పిఠాపురం గెలిచిన తర్వాత మొత్తం మారిపోతుంది. అది ఫైనల్ గా అయితే మీరైతే ఎవరు కోటేస్తానంటారు? మేమైతే ఓపెన్ గా గ్లాస్ కి 2 ఓట్లు గ్లాస్ కి. నా ఫ్యామిలీ ఓట్లు కూడా గ్లాస్ కి. ఇప్పుడు గ్లాస్ పగిలిపోతానన్నారు, మీరేమంటారు మరి? ఫ్యాన్ ఇరిగిపోద్ది. అది ఇరిగిపోద్ది. అది ఓకే.